రాష్ట్ర వ్యాప్తంగా 12 కోవిడ్ కేసులు నమోదైన క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కొన్ని ప్రధాన ఆసుపత్రుల్లో ప్రత్యేక కోవిడ్ వార్డులను ఏర్పాటు చేసింది. వార్డులో అత్యవసర వైద్య సదుపాయాలు, మందులు, టెస్టింగ్ కిట్లు, ఆక్సిజన్ సిలిండర్లను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచారు. జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, పల్మనాలజీ విభాగాలకు చెందిన నిపుణుల బృందం వార్డులను పర్యవేక్షిస్తోంది. ఇక కోవిడ్ సోకకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కోవిడ్ నియంత్రణపై వైద్యులు తీసుకుంటున్న చర్యలేంటి, ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? మరిన్ని అంశాలపై మా ప్రతినిధి జయప్రకాష్ గ్రౌండ్ రిపోర్ట్. జయప్రకాష్, ఓవర్ టు యూ. పవన్, ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కోవిడ్ కేసులు క్రమక్రమంగా నమోదవుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది. ఇప్పటి వరకు 12 కేసులు నమోదు కాగా 8 కేసులు కడప నుంచి, అదేవిధంగా విశాఖ, కాకినాడ ప్రాంతాల నుంచి నమోదైనట్లు తెలుస్తుంది. వీరిలో ఇప్పటి వరకు అధికారికంగా 4 మృతి చెందారని అధికారికంగా తెలిపారు. కడప నుంచి 3, కాకినాడ నుంచి 1 మృతి చెందినట్లు తెలిపారు. వీళ్ళకి గతంలో దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలు, కిడ్నీ, బీపీ, షుగర్ ఇట్లాంటి దీర్ఘకాలికమైన ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా వయసు రీత్యా పెద్దవారై ఉండటంతో ఈ విధంగా జరిగిందని అధికారులు చెప్తూ ఉన్నారు. మిగిలిన వాళ్ళలో 3 ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. మరో 3 ఇటు స్వీయ గృహ ఐసోలేషన్లో ఉన్నట్లు ఇటు అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే దీంట్లో భాగంగానే వైద్య ఆరోగ్య శాఖ అధికారులందరినీ అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో పలు చోట్ల ప్రత్యేకమైనటువంటి వార్డులను ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగానే విజయవాడ జీజీహెచ్లో ప్రత్యేకమైనటువంటి కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అందులో 15 బెడ్లు ఉన్నటువంటి ఐసీయూ ఏర్పాటు చేశారు. అయితే మరింత తీవ్రంగా కనుక వచ్చినట్లయితే వాళ్ళకి మరొక ఐసీయూ కూడా ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ తెలిపారు. ఇందులో అటు టెస్టింగ్ కిట్లు, అదేవిధంగా వాటి కోవిడ్ సోకిన వారికి చికిత్స అందించేందుకు మాస్కులు, అదేవిధంగా వాళ్ళకి ఔషధాలు, వీటన్నిటిని ఏర్పాటు చేశారు. మనం చూసాము గతంలో 2.0 రెండోసారి వచ్చిన క్రమంలో ఇటు ఆక్సిజన్ అందక చాలామంది ఇబ్బందులు పడిన పరిస్థితి మనం చూసాము. అందుకే అప్పటి నుంచి ప్రత్యేకంగా ఆక్సిజన్ ప్లాంట్లనే ఆసుపత్రుల్లో నెలకొల్పిన పరిస్థితి అయితే ఉంది. వాటితో పాటు ఇటు మినీ పోర్టబుల్ ఆక్సిజన్ సంబంధించిన సిలిండర్లు కూడా ఇటు ఏర్పాటు చేశారు. వాటితోటి ఎమ్మటే బాధితులకు చికిత్స అందించేందుకు, ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అవి కూడా అందుబాటులో ప్రస్తుతం వార్డుల్లో ఉంచినట్లు చెప్తూ ఉన్నారు. పీపీఈ కిట్లు కూడా అందుబాటులో ఉంచారు. ఒకవేళ ఈ టెస్టింగ్ కిట్లు తగ్గినట్టయితే స్థానికంగానే, అంటే సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాళ్ళకు ఇండెంట్లు పెట్టి తీసుకురావాల్సి ఉంటుంది. వాళ్ళ అవసరాన్ని బట్టి స్థానికంగానే వాళ్ళు కొనుగోలు చేస్తామని అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇటు విజయవాడలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 46 శాంపిల్స్ని పంపామని చెప్తూ ఉన్నారు. వాటిల్లో ఇప్పటి వరకు కోవిడ్ పాజిటివ్ ఒకటి కూడా ధృవీకరణ జరగలేదని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇటు ఈ 12 మందికి సంబంధించి చూసినట్లయితే 11 మందికి సంబంధించిన టెస్టులను పూణే ల్యాబ్లో పరీక్షించారు. మరోవైపు ఇటు వేలూరు కాకినాడకి సంబంధించిన వ్యక్తి యొక్క టెస్ట్ని ఇటు వేలూరులో పరీక్షించారని చెప్తూ ఉన్నారు. ఇట్లాగా మొత్తం ప్రస్తుతం జరుగుతూ ఉంది. మరోవైపు అధికారులు అలర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రజలంతా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి వేరియంట్కి సంబంధించిన జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల కోసం పంపించాము. అవి త్వరలోనే వస్తాయి. అయితే ఇప్పటి వరకు ప్రాథమికంగా ఉన్న సమాచారం వేరియంట్ అంత బలమైనది కాదు అనేటువంటి ఒక అధికారిక సమాచారం రానప్పటికీ ఒక అంచనా వేస్తున్నామని అధికారులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ఇటు జనాల్లోకి అవసరమైతే తప్పించి మామూలుగా వెళ్ళొద్దు అని చెప్తూ ఉన్నారు. ఎక్కడైనా రద్దీ ప్రాంతాలకు, సమూహాలకు వెళ్ళేటప్పుడు, అంటే తీర్థయాత్రలు, స్నానాలు, ఇట్లా సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, ఇటువంటి సమూహాల రద్దీ సమయాల్లో వెళ్ళేటప్పుడు మాస్కులు ఖచ్చితంగా ఉంచుకోవాలని చెప్తూ
చెప్తూ ఉన్నారు. చేతులు కడుక్కోవటం, అదేవిధంగా శుభ్రంగా ఓకే, ఉండటం, శానిటైజర్ వినియోగం, ఇటువంటివన్నీ జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు ఈ కేసులు నియంత్రణ కాకుండా ఉంచొచ్చని చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు చూసినట్లయితే జూన్ 26 నుంచి జూలై 16 వరకు ఉన్నటువంటి ఈ రేషియోని చూస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా 332 కేసులుగా నమోదు అయ్యాయని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం వీటిని నియంత్రించే పనిలో అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. పవన్, కెమెరామెన్ కోటితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.